ఇలాచీలు, అనాస పువ్వు, సాజీరా వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మటన్లో నుండి అయితే మంచిగా ఎసరైతే ఇగో గుబగుబాగా ఉడుకుతుంది పొంగుకుంటూ. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలని ఇలా సన్న పొడిగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1½ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి.